తిరిగేస్తే ఇలా ఉంటుందండి. ఇలా ఉండిన తర్వాత కొద్దిగా నూనె ఒక స్పూన్ నూనె వేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో చేయాలండి, కొంచెం మాడిపోతున్నాయి. నేను హైలో పెట్టి వెళ్ళిపోయాను, కొద్దిగా మాడిందండి. లేకపోతే ఎర్రగా బాగా దూరంగా వేస్తుందండి. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే బాగుంటుందండి. ఈ రెండు వైపులు కూడా ఉడికిన తర్వాత దోరగా వేగిన తర్వాత తీసేయాలండి. ఇది టిఫిన్లోకి కానీ మన స్నాక్ ఐటెంగా బాగుంటుందండి. ఇది తమిళనాడులో పనియారంగా ప్రసిద్ధి అండి. ఇది పనియారంగా చాలామంది బాగా తింటారు, ఇక్కడ ఎక్కువ ఇష్టపడి తింటారు అది. ఇదేమో కారం అండి. నూరాను ఇప్పుడే ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉల్లిపాయ ఒకటి వేసి ఉప్పు వేసి నూరిందండి. ఇది కారము కారం దోశల్లోకి బాగుంటుంది. దీంట్లో కూడా కారంగా బాగుంటుందండి. ఇది వెల్లుల్లి కారం అంటారు ఇది. ఇదండి దీని కాంబినేషను, ఈ పొంగనాలకి కాంబినేషను ఇదండి. ఈ వెల్లుల్లి కారం పొంగనాలు వెళ్ళగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.